అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను ఇంకొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఇన్ జావా? స్టాటిక్ వేరియబుల్స్‌కి మధ్య, ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌కి మధ్య తేడాలు ఏంటి అనేదే క్వశ్చన్. జావాలో మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనే వేరియబుల్స్ ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్స్ అనే వేరియబుల్స్ ఉన్నాయి. మీకు కొంచెం హై లెవెల్ గా కొంచెం వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇచ్చే ముందు అసలు వేరియబుల్స్ ఎన్ని రకాలు, ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ వేరియబుల్స్ అండి, వేరియబుల్స్ ని మనము హై లెవెల్ గా ఒక రెండు రకాలుగా విభజించవచ్చు. ఇలా రెండు రకాలుగా వీటిని విభజించవచ్చు. ఒక రకం వచ్చేసి వాటిని మనము లోకల్ వేరియబుల్స్ అంటామండి. ఇవి లోకల్ వేరియబుల్స్ అండి. వేరే రకం వచ్చేసి వీటిని మనము గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, మరి లోకల్ వేరియబుల్స్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి మీకు తెలుసుకోవాలని ఉంటది. ఏవైతే వేరియబుల్స్ మీరు మెథడ్ లోపలనే క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్స్ ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. మీకు చూపిస్తాను కూడా ప్రాక్టికల్ గా. ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాను, ప్రాక్టికల్ కూడా చూపిస్తానండి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. ఓకే, ప్రాక్టికల్ కూడా చేస్తేనే మనకు అర్థమవుతుంది ఏదైనా సరే. ప్రాక్టికల్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం అండి. ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని ఒక క్లాస్ శాంపుల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. మెయిన్ మెథడ్ తోటి మెయిన్ మెథడ్ కానీ ఏదైనా ఒక మెథడ్ లేకపోతే వట్టిగా క్రియేట్ చేద్దాం, ఏముంది. శాంపుల్ అని క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ శాంపుల్ క్లాస్ లోపట నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను అండి, పబ్లిక్ వైడ్ అని చెప్పేసి. ఓకే, మెథడ్ 1 అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తున్నాను, ఏదో ఒక ర్యాండమ్ మెథడ్. అయితే ఈ మెథడ్ లోపట మీరు ఒకవేళ వేరియబుల్ క్రియేట్ చేశారనుకోండి, int a = 5 అని చెప్పేసి, ఈ మెథడ్ లోపట మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ వేరియబుల్ ని మీరు మెథడ్ లోపట యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్ ని. ఈ వేరియబుల్ వచ్చేసి మనము వీటిని ఏ వేరియబుల్ అంటామంటే వీటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటామండి. లోకల్ వేరియబుల్ దీన్ని, ఎందుకంటే ఈ వేరియబుల్ మెథడ్ లోపల క్రియేట్ అయింది. ఈ మెథడ్ స్టార్టింగ్ నుంచి మెథడ్ ఎండింగ్ వరకు మనము యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మనము లోకల్ వేరియబుల్ అంటామండి. ఓకే, దీన్ని మనము లోకల్ వేరియబుల్ అంటాము. అయితే మరి ఈ వేరియబుల్ ని నేను మెథడ్ బయట ఇంకో మెథడ్ లో కానీ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చా అని మీకు క్వశ్చన్ వస్తే చేయలేమండి. ఓకే, ఇక్కడ నేను ఈ మెథడ్ లో క్రియేట్ చేసిన వేరియబుల్ ని ఇంకొక మెథడ్ లో నేను యాక్సెస్ చేసుకోవాలంటే అది కుదరని పని. system.out.println అని చెప్పేసి ఏ అని ఇస్తే ఎర్రర్ వచ్చేస్తుందండి. చూడండి, ఏ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. ఎందుకు వస్తుంది? ఇది చేయలేం, ఎందుకంటే ఈ వేరియబుల్ వచ్చేసి లోకల్ వేరియబుల్ కాబట్టి ఏదైతే మెథడ్ లో మనం క్రియేట్ చేస్తామో అక్కడి వరకే దాని యొక్క స్కోప్ అనేది ఉంటది, దాని యొక్క లైఫ్ అనేది ఉంటదండి. అదే ఆ మెథడ్ బయట లోకల్ వేరియబుల్స్ ని మనం ఆ మెథడ్ బయట యాక్సెస్ చేసుకోలేము, అవే లోకల్ వేరియబుల్స్. మరి గ్లోబల్ వేరియబుల్స్ ఏంటి అంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా క్లాస్ కిందనే ఒక వాల్యూ ఇచ్చేస్తానండి. int b = 10 అని ఇచ్చేసాను అనుకోండి, ఇది వచ్చేసి మనకి గ్లోబల్ వేరియబుల్ కింద వస్తుంది. ఎందుకంటే మెథడ్స్ లోపల లేదు. ఏదైతే వేరియబుల్ ని మనము క్లాస్ కింద క్రియేట్ చేసామో అండ్ మెథడ్స్ బయట క్రియేట్ చేసామో వాటిని మనము గ్లోబల్ వేరియబుల్ అని అంటాము. ఈ గ్లోబల్ వేరియబుల్స్ యొక్క లైఫ్ కానీ స్కోప్ కానీ ఎక్కడి వరకు ఉంటుందంటే క్లాస్ యొక్క స్టార్టింగ్ నుంచి క్లాస్ యొక్క ఎండింగ్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఈ మెథడ్స్ అన్నిట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, system.out.println b అంటాను, యాక్సెస్ చేసుకోవచ్చు. system.out.println b అంటాను, యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే గ్లోబల్ పేరు తగ్గట్టు అవి గ్లోబల్ అండి. ఓకే, ఆ క్లాస్ మొత్తంలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ లోకల్ అంటే ఆ యొక్క లోకల్ ఏరియాలోనే, ఆ మెథడ్ అనేది లోకల్ ఏరియా అనుకుందాం, ఆ లోకల్ ఏరియాలోనే వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటది. మరి గ్లోబల్ అంటే ఇది ఒక ఏరియా కాదండి, మొత్తం గ్లోబల్ అన్నట్టు. ఓకే, సరే, ఇది మీకు అర్థమైంది కదా లోకల్ వేరియబుల్స్ కి గ్లోబల్ వేరియబుల్స్ కి తేడా. కానీ ఇది క్వశ్చన్ కాదు, కానీ మీరు అసలైన క్వశ్చన్ కి యొక్క ఆన్సర్ ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేది మీకు అవసరం అండి. మళ్ళీ ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మళ్ళీ నేను విభజించవచ్చు. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ ని ఎట్లా విభజించాలంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్స్ లో ఒక రకము. ఇంకొక రకం వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్ అంటామండి వీటిని. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ అని గ్లోబల్ వేరియబుల్స్ లో ఇంకొక రకం. ఓకే,
ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మళ్ళీ మనము ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని, స్టాటిక్ వేరియబుల్స్ అని విభజించవచ్చు. ఏవైతే వేరియబుల్స్ ఒక గ్లోబల్ లెవెల్లో మనము క్రియేట్ చేస్తున్నామో, ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అన్నాం కదా, ఇది ఏ కేటగిరీకి వస్తుంది? గ్లోబల్ వేరియబుల్ లో కూడా ఏ యొక్క ఏమంటారు విభజించిన తర్వాత ఏ కేటగిరీలో పడుతుంది అంటే, ఇది వచ్చేసి మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ కేటగిరీలో పడుతుంది అండి. ఇన్స్టాన్స్ వేరియబుల్ కిందకి వస్తుంది. మరి ఈ వేరియబుల్స్ దేని కిందకి వస్తుంది అంటే, అది కూడా ఇన్స్టాన్సే. కానీ ఇప్పుడు నేను స్టాటిక్ అని పెట్టాను అనుకోండి, ఇది గ్లోబల్ వేరియబులే. ఓకే, స్టాటిక్ అనే కీవర్డ్ పెడితే ఆ గ్లోబల్ వేరియబుల్స్ ఏ కీవర్డ్ పెట్టకపోతేనేమో అవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఆ గ్లోబల్ వేరియబుల్స్ ముందట నేను స్టాటిక్ అనే కీవర్డ్ పెడితే అవి స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్ అనొచ్చు మనం, లేకపోతే స్టాటిక్ వేరియబుల్స్ అండి. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ లో నార్మల్ వేరియబుల్స్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ కీవర్డ్ ప్రొవైడ్ చేసిన వేరియబుల్స్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అండి. ఓకే, నార్మల్ గా పెట్టిన స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్ అండి. ఓకే, ఇంత నాలెడ్జ్ అయితే, బేసిక్ నాలెడ్జ్ మనకు వేరియబుల్స్ గురించి ఉంటే మనము ఇప్పుడు చర్చించుకోవచ్చు వీటి మధ్యలో తేడాలు ఏంటి. స్టాటిక్ వేరియబుల్స్ కి మరి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ రెండు వచ్చేసి గ్లోబల్ వేరియబుల్సే. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ముందర నేమో స్టాటిక్ అనే కీవర్డ్ స్పెసిఫై చేయమండి. మరి స్టాటిక్ వేరియబుల్ అనే గ్లోబల్ వేరియబుల్ ముందర స్టాటిక్ కీవర్డ్ స్పెసిఫై చేస్తాము. అది తేడా మీకు అర్థమైంది. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలైన డిఫరెన్స్, అసలైన తేడా ఏంటంటే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ బిలాంగ్ టు ఆబ్జెక్ట్ మెమరీ అంటాము. అదే స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసి క్లాస్ మెమరీకి బిలాంగ్ అయ్యింది అండి. ఓకే, ఎందుకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అయితే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీరు అసైన్ చేసిన వాల్యూస్ అన్ని ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అయితే, మరి స్టాటిక్ వేరియబుల్స్ కి అసైన్ అయిన వాల్యూస్ అన్ని క్లాస్ మెమరీలో స్టోర్ అయితే, ఇంకా ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థం కావాలంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ప్రాక్టికల్ కూడా చెప్తానండి. చూడండి, నేను ఏదైతే చెప్తానో అది ఫాలో అవ్వండి బ్లైండ్ గా, మీకు అర్థమైపోతుంది. ఒక సినారియో వైజ్ గా చెప్తాను మీకు. ఓకే, ప్రాక్టికల్ గా చూసి చెప్తాను. ఓకే, ఇట్లా డయాగ్రామాటిక్ ఫార్మాట్ గా చెప్తాను, థియరిటికల్ గా చెప్తాను, ప్రాక్టికల్ కూడా ఒకటేసారి చెప్తాను. చూడండి, ఇలా ఎవరు కూడా చెప్పలేరు మార్కెట్ లో, అలా చెప్తాను మీకు. కార్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశానండి, ఫినిష్. ఈ కార్ క్లాస్ ఎందుకు క్రియేట్ చేశానంటే, ఒక టెంప్లెట్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక ఫ్యాక్టరీ లాగా, ఓకే, ఒక ప్లాన్ లాగా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఒక టెంప్లెట్, బ్లూ ప్రింట్, ఫ్యాక్టరీ ఆర్ ప్లాన్ మనం క్రియేట్ చేయాలి. ఈ కార్ ని ఈ ప్రోగ్రామ్ ని మెయిన్ మెథడ్ చేసి రన్ చేయడానికి వాడతలేనంటే, ఒక టెంప్లెట్ లాగా. ఓకే, ఈ టెంప్లెట్ తోటి రకరకాల మనం రోడ్ మీద కనబడే రకరకాల కార్స్ నేను తయారు చేద్దాం అనుకుందాం. ఓకే, రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా ప్రోగ్రామ్ లో. అందుకోసం నేను కార్ అనేది ఒక టెంప్లెట్ లాగా వాడదామని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, స్ట్రింగ్ అని చెప్పేసి నా కంపెనీ ఆఫ్ ద కార్, స్ట్రింగ్ కంపెనీ అని ఇస్తానండి. తర్వాత స్ట్రింగ్ అని మోడల్ ఇస్తాను. ఓకే, తర్వాత ఇంకోటి స్ట్రింగ్ అని కలర్ ఇస్తాను, కలర్ ఆఫ్ ద కార్ అని ఇస్తాను. తర్వాత డబుల్ అని మైలేజ్ ఇస్తాను, మైలేజ్. ఇంట్ అని ప్రైజ్ ఇస్తాను, సరే డబుల్ అని ప్రైజ్ ఇస్తాను, మళ్ళీ డబుల్ ప్రైజ్ ఇస్తాను. ఓకే, డబుల్ ప్రైజ్ ఇస్తాను. తర్వాత ఇంట్ అని వీల్స్ ఇస్తాను. ఓకే, ఇట్లా కొన్ని వేరియబుల్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అదే విధంగా ఈ క్లాస్ టెంప్లెట్ లో వేరియబుల్సే కాకుండా కొన్ని మెథడ్స్ కూడా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ కార్, ఈ మెథడ్ కాల్ చేసి ఏమైతే అంటే కార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క, ఈ మోడల్ యొక్క కార్ స్టార్ట్ అయిందని నేను ప్రింట్ చేస్తాను. చూడండి, కంపెనీ కార్ ఫ్రమ్ కంపెనీ, విచ్ కంపెనీ, ఏ కంపెనీ కారు, ఈ యొక్క కంపెనీ. ఈ కంపెనీకి ఇంకా ఇవి అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్సా, స్టాటిక్ వేరియబుల్సా? ఈ గ్లోబల్ వేరియబుల్స్ అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్సా లేకపోతే స్టాటిక్ వేరియబుల్సా? అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్. చూడండి, ఆబ్జెక్ట్ మెమరీకి సంబంధించిన ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఎందుకంటే స్టాటిక్ కీవర్డ్ ఎక్కడ కూడా మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్సే. ఇన్స్టాన్స్ వేరియబుల్ పేరు ఇస్తున్నాను, ఇంకా వాల్యూ ఏం అసైన్ చేయలేదు. అండ్ కార్ ఫ్రమ్ కంపెనీ అండ్ మోడల్, విచ్ మోడల్ అండి, ప్లస్ ఈ కార్ యొక్క మోడల్. మనం కార్ యొక్క మోడల్ కూడా అసైన్ చేయలేదు, ఇన్స్టాన్స్ వేరియబుల్ వాల్యూ. ఓకే, ఈ స్టార్టెడ్. ఓకే, ఈ స్టార్టెడ్ అని ప్రింట్ చేస్తాం. అట్లనే ఇంకొక మెథడ్ పబ్లిక్ వాయిడ్ స్టాప్ కార్ అని చెప్పేసి ఇంకో మెథడ్ అనేది నేను క్రియేట్ చేస్తానండి. system.out.println కార్ ఫ్రమ్ కంపెనీ, ఏ కంపెనీ, ఇదే కంపెనీ. ఓకే, ప్లస్ కంపెనీ, ఇన్స్టెన్స్ వేరియబుల్ కంపెనీ, అండ్ మోడల్, ఏ మోడల్, ప్లస్ ఈ మోడల్. ఈ మోడల్ వచ్చేసి ప్లస్ ఈస్ స్టాప్, ఆపేసాం. ఓకే అని చెప్తాను. ఓకే, ఆపమన్నప్పుడు ఆపుతాము, స్టార్ట్ చేయమన్నప్పుడు స్టార్ట్ చేసి శాంపుల్ మెథడ్స్ అండి, అంతే. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ వాయిడ్ కార్ డీటెయిల్స్ అని ఇంకో మెథడ్ రాస్తున్నాను. ఎందుకంటే ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ యొక్క కార్ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రింట్ కావాలండి నాకు. system.out.println కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ కంపెనీ వేరియబుల్ ఇచ్చేస్తాను.
తర్వాత మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నెక్స్ట్ వేరియబుల్ ఏముంది? ఇన్స్టెన్స్ వేరియబుల్ మోడల్ కదా. మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ ఆ మోడల్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తాను మోడల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముందండి? స్ట్రింగ్ కలర్ ఆఫ్ ద కార్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. కలర్ ఆఫ్ ద కార్ ఈస్ ఏ కలర్ అండి? ఇన్స్టెన్స్ వేరియబుల్ లో ఉన్న కలర్. తర్వాత మైలేజ్ ఆఫ్ ద కార్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. మైలేజ్ ఆఫ్ ద కార్ ఈస్ ఇక్కడ ప్లస్ మైలేజ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ ని కలిస్తున్నాను నేను. ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ ప్లస్ ప్రైస్. Then system dot out dot println. Okay, price number of wheels of the car is plus wheels. Okay, so variables ఉన్నాయి, ఇక్కడ మెథడ్స్ ఉన్నాయండి. ఓకే, సరే సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ అయిందండి. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక క్లాస్, ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ లో నేను ఈ టెంప్లెట్ వాడి నేను ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకే, డెమో అనే క్లాస్ క్రియేట్ చేసుకొని ఇందులో ఒక మెయిన్ మెథడ్ అనేది రాస్తాను. ఓకే, మెయిన్ మెథడ్ లో ఒకట నేను ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్, ఈ టెంప్లెట్ యూజ్ చేసుకొని ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఎలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తానంటే, నేను రోడ్ మీద చూసే రకరకాల కార్స్ యొక్క ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్స్ అంటేనే అవి కదా. ఆబ్జెక్ట్స్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటాం. ఏవైతే మనం రియల్ వరల్డ్ లో చూస్తామో అవే ఆబ్జెక్ట్స్. మరి ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలా? క్లాస్ ద్వారా క్రియేట్ చేయాలా. ఇక్కడ న్యూ అని చెప్పేసి న్యూ కార్ అనగానే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్యూటర్ మెమరీలో న్యూ కార్ అనగానే ఈ కార్ క్లాస్ టెంప్లెట్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కంప్యూటర్ మెమరీలో కూడా ఏమవుతుంది అంటే, ఇది కంప్యూటర్ మెమరీ అనుకుందామండి. ఈ కంప్యూటర్ మెమరీలో ఏమవుతుంది అంటే కొంచెం మెమరీ అనేది ఒక ఆబ్జెక్ట్ కి అలొకేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కి అలొకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ 1 అనేది ఆబ్జెక్ట్ అనుకుందాం. అయితే మరి ఈ ఆబ్జెక్ట్ ని ఎట్లా రిఫర్ చేయాలి? ఆబ్జెక్ట్ అడ్రస్ అంతా 1011 అట్లా ఉంటది కాబట్టి ఒక నేమ్ ఇద్దాం దాని పేరు ఏమి ఇద్దామంటే HAMZ అని ఒక పేరు ఇస్తానండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ HAMZ అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. నా కేసులో HAMZ అనేది మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ మనం రిఫర్ చేస్తున్నాం. చేసిన తర్వాత దీన్ని నేను డిక్లేర్ చేయాలి. ఎట్లా? ఇదే క్లాస్ పేరుతోటి ఓవర్ చేసి క్రియేట్ లోకల్ వేరియబుల్ అంటే కూడా అదే వచ్చేస్తుంది, అదే క్లాస్ పేరు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ కి ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఆబ్జెక్ట్ కి? ఈ ఆబ్జెక్ట్ కి, HAMZ రిఫర్ చేసే ఆబ్జెక్ట్ కి, ఈ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రిఫరెన్స్ చేసే ఆబ్జెక్ట్ కే ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని నేను ఇనిషియలైజ్ చేద్దాం. ఇనిషియలైజ్ అంటే వాల్యూస్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. HAMZ.company is equal to Honda అని ఇస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు హోండా అని స్టోర్ అయిపోతుంది మన మెమరీలో. అట్లనే ఆ యొక్క ఆబ్జెక్ట్ మెమరీలో, ఓకే, ఆ యొక్క ఆబ్జెక్ట్ మెమరీలో మనకి వాల్యూ స్టోర్ అయిపోతున్నాయి. హోండా. అమేజ్ అనేది మోడల్ అండి. ఓకే, అమేజ్ కూడా మోడల్ ఇచ్చేసాను. HAMZ.color ఈజ్ ఈక్వల్ టు గ్రే కలర్ ఇస్తున్నాను. తర్వాత HAMZ.mileage ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైలేజ్ 14.56 కిలోమీటర్స్ పర్ లీటర్ అనుకుందాం. ఓకే, HAMZ.price ఎంత ఇద్దాము? 9,15,000 అని ఇద్దాము. ఓకే, 9,15,000. ఓకే, 50 సంథింగ్ ఏదో ఇచ్చేద్దాం అట్లా. తర్వాత HAMZ.wheels ఈజ్ ఈక్వల్ టు, ఎన్ని వీల్స్ ఉంటాయండి కార్కి? 4 ఉంటాయి. 4 ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుందండి. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు, మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? అమేజ్. తర్వాత మైలేజ్ ఈజ్ ఈక్వల్ టు, మైలేజ్ ఎంత అన్నాను? 14.53 అని ఏదో అన్నాను, చూద్దాం. 14.56 అంట, 56. తర్వాత ప్రైస్ ఎంత అన్నాను? 9,15,000 ఏదో అన్నాను, 9,15,000. తర్వాత .50. ఓకే, .50. ఓకే, దాని తర్వాత కంపెనీ అయిపోయింది, మోడల్ అయిపోయింది, మైలేజ్ అయిపోయింది, ప్రైస్ అయిపోయింది. ఇక్కడ కలర్ కూడా ఉంది కదా, ఇక్కడ కలర్ కూడా మర్చిపోయాను నేను. కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రే కలర్ అండి. ఓకే, కలర్ కూడా గ్రే కలర్. దాని తర్వాత వీల్స్ ఎన్ని? వీల్స్ వచ్చేసి 4 వీల్స్. ఇట్లా అంత డేటా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యొక్క డేటా ఈ ఆబ్జెక్ట్ మెమరీలో, ఈ యొక్క కొత్తగా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ మెమరీలో మనం స్టోర్ అయింది. వన్స్ ఆ డేటా అంతా అసైన్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్స్ కాల్ చేస్తే ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వాడుకొని మనకు
రిజల్ట్స్ అనేది వస్తుంది చూడండి. HAMZ డాట్ స్టార్ట్ కార్ అంటే హోండా అమేజ్ కార్ స్టార్ట్ అయిందని చెప్తుంది. స్టాప్ కార్ అంటే హోండా అమేజ్ కార్ స్టాప్ అయిందని చెప్తుంది. HAMZ డాట్ కార్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క కార్ యొక్క డీటెయిల్స్, ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన కార్ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కార్ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. చూడండి, కార్ ఫ్రమ్ ద కంపెనీ హోండా అండ్ మోడల్ అమేజ్ ఇస్ స్టార్టెడ్. ఇంకా మీకు స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి చెప్పలేదు. ప్రస్తుతానికి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ చూస్తున్నాం ఇక్కడ. ఏదైతే ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయో అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అవుతున్నాయి. ఏవైతే వాల్యూస్ మనం ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి, క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఏవైతే వాల్యూస్ అసైన్ చేస్తున్నామో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయండి? ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అవుతున్నాయి. ఒక ఆబ్జెక్ట్ అనే మెమరీ అనేది అలకేట్ అవుతుంది ఆబ్జెక్ట్ కి. ఆ యొక్క మెమరీలో ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యొక్క వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, అట్లనే మనకి డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి చూడండి. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హోండా అమేజ్ గ్రే 14.56 అన్ని డీటెయిల్స్ అనేది వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ విజిట్స్ కూడా పైన వస్తున్నాయి. నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఇదే కాపీ పేస్ట్ చేస్తానండి. టైం వేస్ట్ ఎందుకు, ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ సపరేషన్ కోసము ఏ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ప్రింట్ అవుతున్నాయో సపరేట్ కోసము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి ఒక లైన్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి అవుట్పుట్ లో తేడా తెలుస్తుంది మనకి. ఇక్కడ వేరే కార్ BMW X1 అనే కార్ ని నేను రిప్రజెంట్ చేస్తాను. రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ BMW X1 dot company, BMW X1 dot model, BMW X1 dot color, BMW X1 dot mileage, BMW X1 dot price, BMW X1 dot wheels, BMW X1 dot start car, BMW X1 dot car details. ఇట్లా డేటా ఇస్తాను. ఇక్కడ BMW అని ఇస్తాను, ఇక్కడ X1 అని ఇస్తాను. ఇక్కడ ఏ కలర్ అంటే ఇది బ్లాక్ కలర్ ఇద్దాం. ఓకే, బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం. ఇక్కడ మైలేజ్ వచ్చేసి 11.11 అని ఇస్తాను. ఓకే, చూద్దాం. ఇక్కడ 60 lakhs ఇస్తానండి. ఓకే, 60 lakhs 6000 ఇట్లా 60 lakhs అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 60 lakhs ఇచ్చేద్దాం. తర్వాత నెంబర్ ఆఫ్ వీల్స్ 4 ఉంటాయి కాబట్టి కార్కి ఎంత పెద్ద ప్రైస్ అయినా కార్ అయినా కానీ 4 వీల్స్ ఉంటాయి. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైంది, మళ్ళీ కంప్యూటర్ మెమరీలో ఈ యొక్క ఆబ్జెక్ట్ కి ఒక మెమరీ అనేది అలొకేట్ అయిందంటే ఆబ్జెక్ట్ కి. ఇక్కడ రిఫరెన్స్ తీసుకుంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమి ఇచ్చానండి? ఇక్కడ BMW X1 అని ఇచ్చాను. ఓకే, BMW X1 అనేది ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెడదాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఏం డేటా ఇచ్చానండి? కంపెనీ ఈజ్ ఈక్వల్ టు BMW అని ఇచ్చాను. మోడల్ ఏమి ఇచ్చాను? మోడల్ వచ్చేసి X1 అని ఇచ్చాను మోడల్ అనేది. కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? బ్లాక్ కలర్ అని ఇచ్చాను. ఓకే, స్టోర్ అవుతుంది చూడు ఆబ్జెక్ట్ మెమరీలో ఇవన్నీ స్టోర్ అవుతున్నాయి. 11.11 అని ఇచ్చాను. తర్వాత ప్రైస్ వచ్చేసి 60 lakhs అని ఇచ్చాను. 60 lakhs ఇచ్చాను. తర్వాత వీల్స్ ఏమి ఇచ్చాను? 4 వీల్స్ అని ఇచ్చాను. ఇట్లా స్టోర్ అయిపోయింది, బాగానే ఉంది. మరి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకు మళ్ళీ రాయడం. ఇదే ఆబ్జెక్ట్ క్రియేషన్ అదే కాబట్టి ఇక్కడ ఇంకో కార్ HY-i20 అనే ఒక కార్, హుండా i20 కార్ అనుకుందాం. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ న్యూ కార్ అంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దానికి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చినాము. అది HY-i20 అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరు ఇచ్చాము. ఆ కార్ హుండా i20 కార్ అండి. ఓకే, ఇక్కడ ఏం వాల్యూస్ ఇస్తాము? HYUNDI హుండై కంపెనీ. తర్వాత ఇక్కడ i20 అనేది మోడల్. తర్వాత ఇక్కడ వైట్ కలర్ అనేది కలరు. తర్వాత ఇక్కడ ఇది 13.65 km/L ఇస్తుంది అనుకుందాము. తర్వాత ఇది 12 lakhs ప్రైస్ ఉందండి. తర్వాత ఇది 4 వీల్స్. ఇట్లా డేటా ఇచ్చాము. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ మెమరీలో ఇంకొక ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ 3 అనే ఆబ్జెక్ట్ కి సమ్ మెమరీ అలకేట్ అవుతుంది. దీనికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి HY-i20 కదా. HY-i20 అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనుకుందాం. ఓకే, HY-i20 అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చేసాం. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం రిఫర్ చేస్తున్నాం మెమరీ ఆబ్జెక్ట్ 3 కి అలకేట్ అయిన మెమరీ. ఇక్కడ కంపెనీ వచ్చేసి హుండై, తర్వాత మోడల్ వచ్చేసి హుండై i20 అనేది మోడల్ అండి. తర్వాత కలర్ వచ్చేసి వైట్. తర్వాత మైలేజ్ ఎంత అండి? మైలేజ్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత 13.65 అనేది మైలేజ్. తర్వాత ప్రైస్ వచ్చేసి 12 lakhs. తర్వాత వీల్స్ వచ్చేసి 4 వీల్స్. ఓకే, ఇట్లా డేటా అనేది స్టోర్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ కూడా లాస్ట్ ఫైనల్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఒక 4 కానీ చేయకపోతే మీకు అర్థం కాదండి డిఫరెన్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి స్టాటిక్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ అర్థం కావాలంటే మినిమం ఒక 4 చేస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది, ఆ యూజ్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా చేస్తున్నాను. తర్వాత మారుతి స్విఫ్ట్ VDI. ఓకే, MS-VDI మారుతి స్విఫ్ట్ కంపెనీ యొక్క మారుతి యొక్క స్విఫ్ట్ VDI అనేది మోడల్ అండి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చేసాను. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది చూడండి. న్యూ కార్ అనగానే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. న్యూ కీవర్డ్ ద్వారా
మనం జావాలో ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ని మెమరీ అలొకేట్ అయిన ఆబ్జెక్ట్ కి ఇది రిఫరెన్స్ అన్నట్టు. ఇక్కడ మారుతి అనేది వాల్యూ ఇస్తాను. ఓకే, ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ చూడండి ప్రతి ఆబ్జెక్ట్ కి చేంజ్ అయిపోతున్నాయి. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాను ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి. అవే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ కి వేరే వేరే వాల్యూస్ అనేది ఇస్తున్నాను చూడండి. ఓకే, మారుతి, తర్వాత స్విఫ్ట్ VDI, తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అందాం. ఓకే, తర్వాత ఇక్కడ మైలేజ్ వచ్చేసి 24.12 అని ఇద్దాము. తర్వాత ఇక్కడ ప్రైస్ వచ్చేసి 8,50,000 అని ఇద్దాము. ఓకే, 8,50,000. తర్వాత నెంబర్ ఆఫ్ వీల్స్ 4 ఇచ్చేద్దాం. సో ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ ఇంకొక న్యూ కార్ అన్నప్పుడు మనకి కంప్యూటర్ మెమరీలో ఈ యొక్క 4th ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలొకేట్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ ఈజ్ ఈక్వల్ టు మారుతి. ఓకే, తర్వాత మోడల్ వచ్చేసి మోడల్ ఈజ్ ఈక్వల్ టు స్విఫ్ట్ VDI అనేది మోడల్ అండి. స్విఫ్ట్ VDI అనేది మోడల్ అండి. కలర్ వచ్చేసి రెడ్ కలర్. తర్వాత మైలేజ్ వచ్చేసి 24.12 అనేది మైలేజ్. తర్వాత ప్రైస్ వచ్చేసి 8,50,000. ఓకే, తర్వాత వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వీల్స్. ఓకే, 4 వీల్స్ ఇట్లా ఇచ్చేసాం, బానే ఉంది. దీనికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏముందండి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి MS VDI అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కింద మనం ఇచ్చాం. అంత బానే ఉంది. ఇప్పుడు అయితే నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు క్లియర్ అబ్జర్వ్ చేస్తే కంపెనీ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది. ఇక్కడ హోండా ఉంది, ఇక్కడేమో BMW ఉంది, ఇక్కడేమో హుండై ఉంది, ఇక్కడేమో మారుతి ఉంది. మరి ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ కి మోడల్ వచ్చేసి అమేజ్ ఉంది, ఇక్కడేమో X1 అని ఉంది, ఇక్కడేమో i20 ఉంది, ఇక్కడేమో స్విఫ్ట్ చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. గ్రే కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, తర్వాత రెడ్ కలర్ అది కూడా చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ 9,15,000 ఉంది, ఇక్కడేమో 60 lakhs ఉంది, ఇక్కడేమో 12 lakhs ఉంది, ఇక్కడేమో 8,50,000 ఉంది. తర్వాత ఇక్కడ ప్రైస్ అయితే వీల్స్ మాత్రం సేమ్ ఉంది చూడండి. వీల్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ కి వీల్స్ చేంజ్ అవ్వట్లేదండి, సేమ్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఉంటున్నాయండి. అక్కడే మీరు కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి ఆబ్జెక్ట్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ వచ్చేసి చేంజ్ అవుతా ఉన్నాయి. ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతున్నాయి, ఒక వీల్స్ తప్ప. వీల్స్ మాత్రం అదే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరే చెప్పండి, మీరు మెమరీ వేస్ట్ చేస్తున్నారా, సేవ్ చేస్తున్నారా? అదే ఇక్కడ వీల్స్ ఈజ్ ఈక్వల్ 4 అని ఇస్తున్నారు, ఇక్కడ వీల్స్ ఈజ్ ఈక్వల్ 4 ఇస్తున్నారు. అట్లా 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన రేపు అన్ని ఆబ్జెక్ట్స్ లో మెమరీస్ లో కూడా వీల్స్ ఈజ్ ఈక్వల్ 4 అన్నప్పుడు 100 మెమరీ స్లాట్స్ మీరు, ఓకే, 99 మెమరీ స్లాట్స్ మీరు ఏమంటారు వేస్ట్ చేసినట్టే కదా. ఇది కామన్ వాల్యూ కదా. అన్ని ఆబ్జెక్ట్స్ కి 4 అనేది వీల్స్ ఈజ్ ఈక్వల్ 4 అనేది కామన్ వాల్యూ అన్నప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కరెక్ట్ అప్రోచే కాదండి. ఇలా మనం చేయొద్దు. ఈ వీల్స్ అనే దాంట్లో కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అవి ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ చేయొచ్చు. మరి ఎక్కడ స్టోర్ చేయాలంటే క్లాస్ మెమరీలో స్టోర్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు క్లాస్ క్రియేట్ చేసిర్రో, పబ్లిక్ క్లాస్ కార్ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేసిర్రో, ఇది కార్ క్లాస్. ఓకే, ఈ యొక్క క్లాస్ కి క్లాస్ 1 అందాం. ఇక్కడ ఈ యొక్క కార్ క్లాస్ క్రియేట్ చేసినారో క్లాస్ 1 అందాము. ఈ క్లాస్ 1 కి మెమరీ అనేది ఆటోమేటిక్ అలొకేట్ అవుతుందండి. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆబ్జెక్ట్ కి ఎట్లయితే మెమరీ అలొకేట్ అవుతుందో, మీరు క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కూడా క్లాస్ కి కూడా ఓకే ఒక మెమరీ అనేది జావా అనేది అలొకేట్ చేస్తుంది. ఈ మెమరీలో ఏం స్టోర్ చేయొచ్చు అంటే ఇట్లాంటి కామన్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. అయితే ఈ వీల్స్ ఇక్కడ చేయకుండా వీల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ స్టోర్ చేయాలి. క్లాస్ మెమరీలో స్టోర్ చేయాలి. ఆబ్జెక్ట్ మెమరీ బదులు క్లాస్ మెమరీ. ఎందుకంటే ఈ క్లాస్ మెమరీ వచ్చేసి కామన్ మెమరీ అని కూడా అంటామండి. ఇంకో పేరు కూడా ఉందండి, దీన్ని స్టాటిక్ మెమరీ అని కూడా అంటాం. క్లాస్ మెమరీ అంటాము, తర్వాత కామన్ మెమరీ అంటాము, స్టాటిక్ మెమరీ అంటాము. ఎందుకంటే ఈ యొక్క వేరియబుల్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ప్రతి ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది. కాకపోతే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని కామన్ వాల్యూ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడ నేను స్టాటిక్ అని చెప్పేసాను అనుకోండి. ఓకే, స్టాటిక్ అని చెప్పేసి, లేకపోతే ఇట్లా చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఇట్లా చేద్దాం. ఓకే, స్టాటిక్ ఇంట్ వీల్స్ అని ఇద్దామండి. స్టాటిక్ ఇంట్ వీల్స్ అని ఇద్దాము. ఓకే, స్టాటిక్ ఇంట్ వీల్స్ అని ఇద్దాము. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను ఇట్లా చేశాను అనుకోండి, మీరు ఎన్నోసార్లు అసైన్ చేయాల్సిన అవసరం లేదండి. నేను చెప్తాను ఏందనేది మీకు చెప్తాను. ఓకే, స్టాటిక్ ఇంట్ వీల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్టాటిక్ ఇంట్ వీల్స్ అన్నప్పుడు ఇది వచ్చేసి
క్లాస్ మెమరీలో స్టోర్ అయిపోతుందండి. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమో స్టాటిక్ కీవర్డ్ లేని గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమో ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ అవుతాయి. కానీ ఇట్లా కామన్ వాల్యూస్ అన్ని ఆబ్జెక్ట్స్ ఒకటే వాల్యూ ఉన్నప్పుడు అట్లాంటి వేరియబుల్స్ ని మనము ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ చేయకుండా క్లాస్ మెమరీలో స్టోర్ చేయాలంటే మనం ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ వాడతాము. చేసి ఇక్కడ వాల్యూ కూడా ఇవ్వచ్చు, కావాలంటే మీరు వీల్స్ = 4 అని ఇవ్వచ్చు, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కామన్ మెమరీ కిందకి వచ్చేసింది. అయితే నేను ఇక్కడ అసైన్ చేయొద్దు, ఇక HAMZ.wheels అని చెప్పేసి నేను చేయొద్దు. ఓకే, ఇక్కడ కూడా HAMZ.wheels అని నేను అసైన్ చేయొద్దు. ఇక్కడ కూడా HAMZ.wheels అని అసైన్ చేయొద్దు. HAM.wheels అని అసైన్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీల్స్ మాత్రం ప్రింట్ అవ్వవు. ఈసారి నేను రన్ చేస్తే ఎక్సెప్ట్ వీల్స్ అన్ని డీటెయిల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వీల్స్ కూడా వస్తుంది అనుకోండి. నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ ఇస్ 4 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను కాబట్టి వస్తుంది. ఇక్కడ నుంచి ప్రింట్ స్టేట్మెంట్ తీసేయచ్చు, కావాలంటే తీసేయచ్చు. ఓకే, అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఏం చేసుకోవాలంటే ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఓన్లీ వీల్స్ తప్ప మీదే అని వస్తాయి, మిగతా డీటెయిల్స్ అని వస్తాయి. కార్ డీటెయిల్స్ చూడండి, ప్రైస్ వరకు వచ్చింది. వీల్స్ అయితే ప్రింట్ అవ్వట్లేదు. వీల్స్ ప్రతి క్లాస్ కి ఒకటే సేమ్ 4 వీల్స్. అట్లాంటి దాన్ని మెమరీ ఎందుకు వేస్ట్ చేస్తామండి మనం ప్రతి ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసి? స్టాటిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్లాస్ మెమరీకి సంబంధించింది అయిపోతుంది. మరి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయాలంటే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ ఇన్స్టెన్స్ మెథడ్స్ కానీ ఇక్కడ యాక్సెస్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడుతున్నాం. ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి HAMZ.company, HAMZ.model, HAMZ.color, HAMZ.mileage, HAMZ.price అని మనం చేస్తున్నాం. కానీ మరి వీల్స్ ఎలా అండి అంటే, వీల్స్ ఎలా చేయాలంటే అవి వీల్స్ యాక్సెస్ చేయాలంటే ఎట్లా ప్రింట్ కూడా చేస్తాం కాబట్టి system.out.println అని చెప్పేసి క్లాస్ పేరుతోటి చేయాలండి. ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ అన్ని క్లాస్ మెమరీకి సంబంధించినవి కాబట్టి ఆ క్లాస్ పేరుతోటి మనం యాక్సెస్ చేయాలి. class.wheels అని అంటే అది ప్రింట్ అయిపోతుంది. వీల్స్ ఏమన్నా ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ కూడా system.out, ఇది కామన్ అన్నట్టు. ఇది వీల్స్ అనేది కామన్, అన్ని ఆబ్జెక్ట్స్ కి కామన్ వేరియబుల్ లాగా అన్నట్టు. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్ కి ఈ వీల్స్ అనేది కామన్ అన్నట్టు. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్ కి వీల్స్ అనేది కామన్. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్ కి వీల్స్ అనేది నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది కామన్ కాబట్టి మనం సపరేట్ గా ప్రతి ఆబ్జెక్ట్ లో ఆ వాల్యూని స్టోర్ చేయకుండా, వేరియబుల్ వాల్యూని స్టోర్ చేయకుండా స్టాటిక్ పెట్టడం వల్ల ఈ గ్లోబల్ వేరియబుల్ క్లాస్ లో క్రియేట్ అయిపోతుంది. క్లాస్ లో వాల్యూ స్టోర్ చేసుకుంటుంది గ్లోబల్ వేరియబుల్. మిగతా వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాటి వాల్యూస్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనము ఇట్లా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా వాటిని యాక్సెస్ చేసుకోవాలి. మరి వీల్స్ అనే స్టాటిక్ వేరియబుల్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలా? క్లాస్ యొక్క పేరు ద్వారా యాక్సెస్ చేసుకోవాలా. ఓకే, అది కరెక్ట్ ఫార్మాట్ అన్నట్టు, అది కరెక్ట్ విధానం. ఓకే, కరెక్ట్ వే కానీ కరెక్ట్ విధానం అంటే ఇదండి. ఓకే, మనం వీల్స్ ని ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ చేయకుండా క్లాస్ మెమరీలో స్టాటిక్ అని చెప్పేసి చేసి కామన్ మెమరీ ఏదైతే వాల్యూస్ కామన్ గా ఉన్నాయో, అన్ని ఆబ్జెక్ట్స్ కామన్ వాల్యూస్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ మనం స్టాటిక్ చేసి క్లాస్ మెమరీలో స్టోర్ చేస్తాము. అందుకోసం దీన్ని మనం స్టాటిక్ మెమరీ అంటాము, క్లాస్ మెమరీ అంటాము, కామన్ మెమరీ అని కూడా అంటాము. ఓకే, అవి యాక్సెస్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, తేడాలు ఏమున్నాయి చూడండి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే, ఒక క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేయాలి. మరి ఆ క్లాస్ యొక్క స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్ పేరు వాడి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. క్లాస్ యొక్క పేరు వాడి ఓకే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ కి, ఎందుకంటే అది కామన్ వేరియబుల్ కాబట్టి, అన్ని ఆబ్జెక్ట్స్ ఒకటే వాల్యూ కాబట్టి క్లాస్ పేరుతో యాక్సెస్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు వర్క్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. చూడండి అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు. ఇప్పుడు కూడా చూడండి, కార్ ఫ్రమ్ ద కంపెనీ ఈ స్టార్టెడ్ స్టాప్ 4, నెంబర్ ఆఫ్ వీల్స్ 4 అన్నట్టు. ఇక్కడ డైరెక్ట్ గా నేను కార్ వీల్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వీల్స్ ద కార్ ఆర్. ఓకే అని ఒకటి ఇట్లా ప్రాపర్ గా ఇస్తే మనకి ప్రాపర్ ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. ఎట్లాగో ఇక్కడ ప్రతి దాంట్లో అది అప్డేట్ చేసేస్తాను. నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ అని ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్. ఓకే, ఇంకెక్కడ ఉంది? ఇక్కడ కూడా 2 సార్లు వచ్చింది, తీసేద్దాం, ఒకటేసారి సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ వచ్చేసింది, సరిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ప్రాపర్ డేటా వస్తుంది మనకి. చూడండి, కార్ ఫ్రమ్ ద కంపెనీ అని వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ 4, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్, అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ ఆర్ అని వచ్చేసింది, అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా ప్రతి కార్ కి అంతే అండి. చూడండి, ప్రతి కార్ కి నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ద కార్ 4 అనేది వచ్చేసింది. మిగతా కార్ డీటెయిల్స్ అన్ని ఆబ్జెక్ట్ మెమరీ నుంచి వచ్చినాయి. ఓకే, ఇట్లా అండి ఇది స్టాటిక్ వేరియబుల్స్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మధ్య తేడా. మీకు ఏమంటారు,
ప్రాక్టికల్ గా డయాగ్రామెటికల్ గా అర్థమైంది. ఇంకొంచెం థియరిటికల్ కూడా చూపిస్తాను. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏ మెమరీకి సంబంధించినవి? ఆబ్జెక్ట్ మెమరీ. ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ మెమరీ సంబంధించినవి? ఎందుకంటే వాటి యొక్క వాల్యూస్, ఇన్స్టెన్స్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ప్రతి ఆబ్జెక్ట్ కి చేంజ్ అవుతూ ఉంటాయండి. కంపెనీ, కలర్, మోడల్, ప్రైస్, మైలేజ్, కార్ నుంచి కార్ కి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అందుకోసం అట్లాంటి వేరియబుల్స్ అన్నిటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎట్లా యాక్సెస్ చేయాలండి? అవుట్ సైడ్ ద క్లాస్, వేరే క్లాస్ నుంచి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం యాక్సెస్ చేయాలి. మరి స్టాటిక్ వేరియబుల్స్ ఏంటంటే కామన్ వాల్యూస్, ఏవైతే వాల్యూస్ ప్రతి ఆబ్జెక్ట్ కి అదే వాల్యూ ఉంటుందో, లైక్ వీల్స్ అనేది ప్రాపర్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వీల్స్ 4 ఉంటాయండి కదా. ఎన్ని వీల్స్ ఉంటాయండి? కార్ కి 4 ఉంటాయి. ఏ కార్ తీసుకున్నా 4 ఉంటాయి. కాబట్టి అట్లాంటి కామన్ వాల్యూస్ ని మనం స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ని స్టాటిక్ కీవర్డ్ పెట్టి స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్ చేసుకుంటే అది క్లాస్ మెమరీ, కామన్ మెమరీ కిందకి వస్తుంది. కాబట్టి ఒకటే ప్లేస్ లో స్టోర్ చేస్తాం. మెమరీ అనేది వేస్ట్ అవ్వదండి. ప్రతి ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తే, ఇట్లాంటి వాల్యూస్ ని ప్రతి ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అంత మెమరీ మనం వేస్ట్ చేస్తున్నట్టు. దాని బదులు ఒకటే క్లాస్ మెమరీలో మనము ప్లేస్ చేసుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లం లేదు కదా. ఓకే, మెమరీ అనేది సేవ్ చేస్తున్నట్టు మనం. ఓకే, అట్లా స్టాటిక్ మెమరీ, కామన్ మెమరీ. ఓకే, అయితే యాక్సెస్ ఎట్లా చేస్తాం? బయట వేరే క్లాస్ నుంచి ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని ఎట్లా యాక్సెస్ చేస్తాం అంటే క్లాస్ పేరు తోటి యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కార్ అనేది క్లాస్ పేరు కాబట్టి కార్ డాట్ వీల్స్ అని యాక్సెస్ చేసుకున్నాను. మరి ఇవి ఎట్లా యాక్సెస్ చేస్తాను? ఆబ్జెక్ట్ రిఫరెన్స్ HAMZ డాట్ కంపెనీ అని, లేకపోతే BMW X1 డాట్ కంపెనీ అని ఇట్లా యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడేమో మనము క్లాస్ పేరు ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే అదే కామన్ అన్ని ఆబ్జెక్ట్స్ కి ఒకటే వాల్యూ ఉందంటే అది కామన్ మెమరీకి వెళ్ళిపోవాలి. స్టాటిక్ వేరియబుల్ అని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వాల్యూ చేంజ్ అవుతుందంటే అప్పుడు ఆ యొక్క వేరియబుల్ వాల్యూస్ ని మనము ఆబ్జెక్ట్ మెమరీలో స్టోర్ చేసుకోవాలి. ఇంతే అండి, తేడా ఇంకేముంది? ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ లో స్టాటిక్ కీవర్డ్ పెడితేనేమో స్టాటిక్ అయిపోతుంది, స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. గ్లోబల్ కీవర్డ్స్ లో గ్లోబల్ వేరియబుల్స్ లో స్టాటిక్ కీవర్డ్ స్పెసిఫై అయిపోతే అవి ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ సంబంధించిన వేరియబుల్స్ అన్నట్టు. ప్రతి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కి ఆ యొక్క వాల్యూ మనం ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ కి ఒకటే వాల్యూ అంటే అన్ని కామన్ అన్నట్టు, అన్ని ఆబ్జెక్ట్స్ అదే కామన్ వాల్యూ యూజ్ చేసుకుంటది అట్లా. ఓకే, ఇప్పుడు మీకు థియరిటికల్ గాను, ఓకే, ప్రాక్టికల్ గాను, డయాగ్రామెటికల్ గాను అన్ని రకాలుగా మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు నేను ఇచ్చాను. అయితే మీరు ఈ యొక్క కోడ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇది కోడ్ 3 ఆబ్జెక్ట్స్ 4 ఆబ్జెక్ట్స్ తేడా లేదు కాబట్టి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కోడ్ యొక్క స్క్రీన్ షాట్ చేసుకొని మీ యొక్క లోకల్ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. స్టాటిక్ అనేది కామన్ వేరియబుల్స్ కి ఇట్లా ఇస్తాము. ప్రతి ఆబ్జెక్ట్ కి ఈ యొక్క క్లాస్ యొక్క ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఆబ్జెక్ట్ కి వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అంటే అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లాగా ఉండాలి. ఓకే, సో ఇదండి క్లుప్తంగా, వివరంగా మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు ఇవ్వాలనుకుంటే, ఇంత నాలెడ్జ్ ఉంటే మీరు మంచిగా ఇవ్వగలుగుతారు. లేదు డెఫినేషన్స్ ప్రకారం ఇస్తా అంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, మీకు క్లారిటీ ఉందా లేదా అని, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఈ స్టాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ అండి జావాలో. ఓకే, స్టాటిక్ మీద చాలా క్వశ్చన్స్ అనేది మీరు ఇంటర్వ్యూస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ నేర్చుకోరు. అదే ప్రయత్నంలో ఇది కాన్సెప్ట్ అనేది మీకు చాలా వివరంగా నేను వివరించాను. నా యొక్క వివరణ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ పెట్టండి. నాకు ఈ తెలుగులో ఈ ట్యూటోరియల్స్ కావాలి బ్రో, టెక్నికల్ ట్యూటోరియల్స్ కావాలి బ్రో అని చెప్పేసి నువ్వు ఏదైనా పెట్టండి. మీకు ఖచ్చితంగా నేను ఎక్కువ కామెంట్స్ దేనికైతే టాపిక్ వస్తున్నాయో ఆ టాపిక్స్ కి నేను ఖచ్చితంగా లిస్ట్ రాసుకొని మీకు రానున్న రోజుల్లో ఈ టెక్నికల్ వీడియోస్ అన్ని తెలుగులో మీకు క్రియేట్ చేసి పొందుపరుస్తానండి నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మంది అవసరం ఉన్న వాళ్ళకి, తెలుగులో నేర్చుకుందాము టెక్నికల్ టాపిక్స్ అనే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చేరుతాయి. అలా చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు మోటివేషన్ వస్తే మళ్ళీ మీకేం అడ్వాంటేజ్ అంటే మీకేం యూజ్ అవుతుంది అంటే నేను ఇంకెక్కువ వీడియోస్ ఇంకా ఫోకస్ పెట్టి మీకోసం నేను తయారు చేస్తానండి రానున్న రోజుల్లో. చాలా టాపిక్స్ మీద, చాలా టెక్నికల్ టాపిక్స్ మీద మీ యొక్క లెర్నింగ్ జర్నీని, ఓకే, నేర్చుకునే జర్నీని చాలా ఈజీ చేద్దామనేదే నా ఆశయం. సో మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు అండి. ఈ సెషన్ అయితే ఇంతే అండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.